ఏవండి, రోజూ ఫోన్ చేసే మన అమ్మాయి మహాలక్ష్మి వారం రోజులు అవుతున్నా సరే ఒక్క ఫోన్ కూడా లేదు. నాకెందుకో చాలా కంగారుగా ఉంది. నన్నేమో ఫోన్ చేయొద్దు అంటారు. తనకి జాబ్ ఉంటుంది కదా! జాబ్ చూసుకొని తనకి ఖాళీ అయ్యాక చేస్తుందిలే అని చెప్పి మీరు తన్నే సమర్థిస్తారు. ఈ లంకంత ఇంట్లో నేనొక్కదాన్నే ఉండలేకపోతున్నాను. పనివాళ్ళొచ్చినా సరే వాళ్ళు పని చూసుకొని వెంటనే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇక మన ఇంటి సంగతికొస్తే మన ఇల్లు ఎకరం తోట మధ్యలో ఉంటుంది. మన ఇంటికి కనుచూపు మేర ఎటువంటి ఇళ్ళు కూడా కనిపించవు. అలాగే ఎలాంటి మనుషులు కూడా కనబడరు. ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలంటే చాలా భయంగా ఉంటుంది. ఇదివరకు అంటే అత్తయ్య గారు, మావయ్య గారు ఉండడంతో ఇల్లంతా చాలా సంతోషంగా, సందడిగా ఉండేది. కానీ ఈ మాయదారి కరోనా అత్తయ్య గారిని, మావయ్య గారిని తీసుకొని వెళ్ళిపోయింది. మన అమ్మాయినేమో ఎక్కడికో జాబ్‌కి పంపించేశారు. మీరు చూస్తే ఉదయమే పొలం పనికి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి వరకు రారు అని చాలా బాధపడుతుంది. అప్పుడు మహాలక్ష్మి తండ్రి అంటాడు, "మన అమ్మాయికి ఉద్యోగం చేయాలన్న కోరిక ఉండటంతో ఆ కోరికని మనం నెరవేర్చేసాము. ఇప్పుడు మన అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. తనకి ఇంకా పెళ్లి చేసి పంపించేస్తే మనం కూడా ఈ పల్లెటూరిని వదిలేసి సిటీకి వెళ్ళిపోదాం. అక్కడ మనం అందరి మధ్య సంతోషంగా గడపొచ్చు" అని చెప్పి టిఫిన్ తినేసి ఇంకా పొలం పనికి భర్త వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి తల్లి కూడా తన పనిలో తాను నిమగ్నమైపోతుంది. కొద్దిసేపటికే ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వస్తుంది. టైం చూస్తే అప్పటికి ఉదయం 11:30 అవుతుంది. ఎవరా అని చెప్పి మహాలక్ష్మి తల్లి తలుపు తీయడానికి బయటికి వస్తుంది. తను తలుపు తీయగానే చూసి ఆశ్చర్యపోతుంది. అది ఎవరో కాదు, మహాలక్ష్మే ఉంటుంది. "అమ్మా మహాలక్ష్మి, నువ్వా? నీ గురించే ఇప్పటిదాకా నాన్నగారు నేను మాట్లాడుకుంటున్నాము. వారం రోజుల నుంచి నువ్వు ఫోనే చేయట్లేదు. ప్రతిరోజు ఫోన్ చేసేదానివి. ఎందుకు చేయట్లేదా అని చెప్పి నీ గురించే బాధపడుతున్నాము. ఇంతలో నువ్వే వచ్చావు." ఇప్పుడు మహాలక్ష్మి అంటుంది, "కంపెనీలో చాలా పని ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి వల్ల ఫోన్ చేయలేకపోతున్నాను. ఇక సెలవులుండడంతో ఊరికి వచ్చాను" అని చెప్తుంది. "సరే, ఫ్రెష్ అవ్వి టిఫిన్ చేయడానికి రా" అంటుంది. "లేదమ్మా, నేను టిఫిన్ చేసేసాను" అని అంటుంది. "సరేనమ్మా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. డైరెక్ట్‌గా భోజనం చేద్దువు గాని" అని తల్లి అంటుంది. మహాలక్ష్మి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మ ఇక వంటగదిలోకి వెళ్ళి మహాలక్ష్మికి ఇష్టమని గుత్తి వంకాయ కూర, పప్పు టొమాటో, గుమ్మడొడియాలు, గడ్డ పెరుగు సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది పెడుతుంది. ఇక మహాలక్ష్మిని పిలుద్దామని చెప్పి తన గది దగ్గరికి వెళ్తుంది. గది తలుపు తెరిచి చూస్తే అక్కడ మహాలక్ష్మి కనిపించదు. మంచం మీద కూడా ఎక్కడా కనిపించదు. ఇక ఇంటి బయటికి వెళ్ళి మొత్తం వెతుకుతుంది. అంతా వెతుకుతుంటే మహాలక్ష్మి ఇంటి బయట ఒంటరిగా నిలబడి కనిపిస్తుంది. అలా ఒంటరిగా నిలబడి ఉన్న మహాలక్ష్మిని చూసి తల్లి దగ్గరికి వెళ్ళి, "ఏంటమ్మా మహాలక్ష్మి, ఇలా నిలబడి ఉన్నావు ఒక్కదానివే? భోజనం టైం అయింది. రా తిందువు గాని" అని అంది. "లేదమ్మా, నాకు ఆకలి వేయడం లేదు" అని అంటుంది. "నీకిష్టమని పప్పు టమాటో, గుమ్మడి వడియాలు, గుత్తి వంకాయ కూర, గడ్డ పెరుగు సిద్ధం చేశాను. పద తల్లి, ఇద్దరం అన్నం తిందాం" అని అంటుంది. "లేదమ్మా, నాకసలు ఆకలి వేయడం లేదు. నాన్నగారొచ్చిన తర్వాత సాయంత్రం ముగ్గురం కలిసి భోజనం చేద్దాం. నువ్వు వెళ్ళు. నేను కాసేపు ఇక్కడే ఉండి వచ్చేస్తాను" అని అంటుంది. "సరేనమ్మా, నీ ఇష్టం" అని మహాలక్ష్మి తల్లి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక సమయం 6 దాటుతుంది. వాతావరణం చూస్తే అంతా భయంకరంగా మారిపోయింది. తుఫాన్ కారణం వల్ల ఉరుములు, మెరుపులు, గాలి, వానతో భయంకరమైన వాతావరణం నెలకొంది. మహాలక్ష్మి వాళ్ళ అమ్మ సాయంకాలానికి భోజనాన్ని సిద్ధం చేస్తుంది. ఇంతలోపే మహాలక్ష్మి తండ్రి పొలం పని చూసుకుని ఇంటికి చేరుతాడు. ఇక ముగ్గురు కలిసి సంతోషంగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. మహాలక్ష్మి తల్లి అంటుంది, "ఎంతైనా తండ్రి కూతుర్లు ఒకటే. మీ ఇద్దరి మాట ఒకటి" అని అంటుంది. "ఏమైంది?" అని తండ్రి అడిగితే, "మీరు పొద్దున్న నేను అంటుంటే మీరేమంటున్నారు? వారం రోజుల నుంచి ఫోన్ చేయట్లేదంటే విసిగించకు, తనే చేస్తుందిలే అని మీరు సమర్థిస్తున్నారు. తన తరపే మాట్లాడుతున్నారు. కానీ నా కంగారుని, బాధని మీరెక్కడ అర్థం చేసుకోవట్లేదు" అని మహాలక్ష్మి తల్లి అంటుంది. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, "ఏం లేదమ్మా, పని చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల నేను ఫోన్ చేయలేకపోతున్నాను. ఇక వస్తున్నాను కదా" అని ఇంకా ఏ ఫోను చేయలేదు అని మహాలక్ష్మి అంటుంది. కొద్దిసేపటికి కరెంట్ ఆగిపోతుంది. బయట తుఫాన్ ఎక్కువగా ఉండడం వల్ల గాలి వానకి, వర్షానికి కరెంట్ అయితే పూర్తిగా ఆగిపోయి చిమ్మ చీకట్లతో ఇల్లు అంతా నిండిపోతుంది. మహాలక్ష్మి తల్లి
క్యాండిల్ వెలిగిస్తుంది. ఇక భోజనాలు ముగించుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు నిద్రపోవడానికి వెళ్ళిపోతారు. అప్పటికే సమయం 11 అవుతుంది. మహాలక్ష్మికి వాటర్ ఇవ్వడానికని చెప్పి తల్లి వాటర్ బాటిల్ తీసుకొని మహాలక్ష్మి రూమ్‌లోకి వెళ్తుంది. రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగానే రూమ్‌లో ఎవరు కనిపించరు. బెడ్ మీద కూడా మహాలక్ష్మి ఉండదు. వాష్‌రూమ్ డోర్ కూడా తెరిచే ఉంటుంది. అక్కడ కూడా మహాలక్ష్మి ఉండదు. కంగారు పడి బయటికి వెళ్లి చూస్తే అక్కడ ఒక్కతే మహాలక్ష్మి ఒంటరిగా నిలబడి ఉంటుంది. అప్పుడే వర్షం ఆగి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఒక్క మహాలక్ష్మి మాత్రమే చీకట్లో నిలబడి ఉంటుంది. మహాలక్ష్మిని గట్టిగా పిలిచి, "ఏంటమ్మా ఇలా ఒక్కదానివే ఇక్కడ నిలబడ్డావు? టైం చూస్తే చాలా అయింది. వెళ్లి పడుకో" అంటుంది. "సరే అమ్మా, నిద్ర రావట్లేదని బయటకు వచ్చాను" అని మహాలక్ష్మి అంటుంది. "సరేనమ్మా" అని చెప్పి తన గదిలోకి తాను వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి తండ్రికి. అంకుల్ మహాలక్ష్మి, మహాలక్ష్మి అని 2 సార్లు అంటే, "ఏమ్మా మహాలక్ష్మి వచ్చింది. మాతోనే ఉంది. నిన్నంతా చాలా సంతోషంగా గడిపాము" అని అంటుంది. ఆ మాట విన్న మహాలక్ష్మి ఫ్రెండ్ షాక్‌కి గురయ్యి, "అవునా అంకుల్, మహాలక్ష్మి వచ్చేసిందా? సరే నేను ఒక్కసారి మహాలక్ష్మిని కలుస్తాను. ఈరోజు వద్దామనుకుంటున్నాను" అంటే మహాలక్ష్మి తండ్రి, "రా అమ్మా, భోజనానికొచ్చేయి" అని అంటారు. కొద్దిసేపట్లోనే మహాలక్ష్మి ఫ్రెండ్ తన ఇంటికి వచ్చేస్తుంది. అందరూ కలిసి భోజనం కూడా చేస్తారు. భోజనాలయిపోయిన తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు గది లోపలికి వెళ్లి తలుపు వేసుకున్న తర్వాత మహాలక్ష్మి ఫ్రెండ్ అడుగుతుంది మహాలక్ష్మిని, "ఆ రోజు ఫారెస్ట్‌లో నువ్వు మిస్ అయ్యావు కదా! మరి నువ్వు ఏ విధంగా ఇంటికి చేరావు?" అని ఫ్రెండ్ మహాలక్ష్మిని అడుగుతుంది. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, "ఆ లోయలో నేను పడిపోబోతుంటే నన్ను అక్కడున్న ట్రైబల్ పీపుల్ నన్ను కాపాడారు. కొద్దిగా నాకు గాయాలైతే వాళ్ళే నాకు ట్రీట్మెంట్ చేసి, నన్ను కొన్ని రోజులు వాళ్ళ దగ్గరే ఉంచుకొని, మొత్తం గాయాలు మానిన తర్వాతే నన్ను ఊరికి పంపించారు" అని మహాలక్ష్మి తన ఫ్రెండ్‌తో చెప్తుంది. అయితే మహాలక్ష్మి తన ఫ్రెండ్‌తో ఒక ప్రామిస్ తీసుకుంటుంది. ఏమిటంటే, ఇలా జరిగిన విషయాన్ని మాత్రం మా తల్లిదండ్రులకి ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దు అని అంటుంది. తన ఫ్రెండ్ కూడా సరే అంటుంది. "ఏదైనా సరే నువ్వు తిరిగి వచ్చావు. అదే మాకు చాలా సంతోషం. నేను ఈలోపు కంగారు పడి పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చాను. మేము ఎంత వెతికినా నువ్వసలు దొరకలేదు. మాకు చాలా కంగారొచ్చింది. ఏదేమైతేనే నువ్వు తిరిగొచ్చేసావు. అదే చాలు" అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. ఆ రోజు నైట్ ఫ్రెండ్ మహాలక్ష్మితోనే నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్‌కి వెళ్ళిపోదాం అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇంతలోపు పోలీసుల దగ్గర నుంచి మహాలక్ష్మి ఫ్రెండ్‌కి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత మహాలక్ష్మి ఫ్రెండ్ షాక్ అయిపోతుంది. ఇంతకీ మహాలక్ష్మి ఫ్రెండ్‌తో పోలీసులు ఏమంటారంటే, "మీ ఫ్రెండ్ మహాలక్ష్మి మిస్ అయిందని మాకు కంప్లెయింట్ చేశారు కదా! ఏదైతే మీరు మాకు డీటెయిల్స్ ఇచ్చారో, ఫోటో కానివ్వండి, లేదంటే కొన్ని ఆధారాలు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యే ఒక డెడ్ బాడీ మాకు దొరికింది. మీరొచ్చి ఒక్కసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి" అని పోలీసులు మహాలక్ష్మి ఫ్రెండ్‌తో అంటారు. అప్పుడు వెంటనే మహాలక్ష్మి ఫ్రెండ్ అంటుంది, "ఏం కాదండి. మా ఫ్రెండ్ మాకు తిరిగి వచ్చేసింది" అని అంటారు. కానీ ఇక్కడైతే మీరు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ డెడ్ బాడీలో ఉన్నాయి. "ఒక్కసారి మీరొచ్చి చెక్ చేసుకోండి" అని అంటారు. అప్పుడు మహాలక్ష్మి ఫ్రెండ్ అంటుంది, "ఏం కాదు, మహాలక్ష్మి మాతో పాటే ఉంది" అని అంటుంది. "సరే, ఒక్కసారి మీరు మహాలక్ష్మి నిజంగా ఉందో లేదో అక్కడ చెక్ చేసుకోండి" అని పోలీసులు అని ఫోన్ పెట్టేస్తారు. ఇంతలో మహాలక్ష్మి ఏమైపోతుందో సడెన్‌గా మాయమైపోతుంది. ఎక్కడా కనిపించదు. అప్పుడు మహాలక్ష్మి తండ్రి, తల్లి అందరూ కలిసి "మహాలక్ష్మి, మహాలక్ష్మి" అని ఇల్లు మొత్తం వెతుకుతారు. ఎక్కడ కూడా కనిపించదు. ఇంతకీ ఏం జరిగింది అని అప్పుడు తండ్రి అడిగితే, అప్పుడు మహాలక్ష్మి ఫ్రెండ్ జరిగిందంతా చెప్తుంది. "వారం రోజుల క్రితం మహాలక్ష్మి మేము కలిసి టూర్‌కి వెళ్ళాము. అక్కడ ఒక ఫారెస్ట్ ఏరియాలోకి కూడా మేము వెళ్ళాము. అక్కడే సడెన్‌గా మహాలక్ష్మి మిస్ అయిపోయింది. ఎంత వెతికినా మాకు కనిపించలేదు. ఇక మేమేమీ చేసేది లేక పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాం అంకుల్" అని చెప్తుంది. అంతేకాకుండా ఇందులో మహాలక్ష్మి తప్పేమీ లేదు అంకుల్. నా బలవంతం మీదే మహాలక్ష్మి వచ్చింది. ఇప్పుడు నేను మా అమ్మ, నాన్నకి చెప్పకుండా ఏ పని చేయలేదు. అలాంటిది ఈ ట్రిప్ విషయం చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. అయినా నేను చెప్పాలి" అని అంటుంది. "ఎలాగో ఒప్పుకోరు కాబట్టి చెప్పకుండా వచ్చేయి. ఏం పర్వాలేదు.
ఒక వారం రోజులకే కదా! ఏం పర్వాలేదు అని చెప్పి మేమే బలవంతం చేసి తీసుకువెళ్ళాం అంకుల్ అని చెప్పి ఏడుస్తూ అంటుంది. అయిన వెంటనే మేము పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాము. ఇందాక కాలొచ్చింది పోలీస్ స్టేషన్ నుంచే. మీరేదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇక్కడున్న డెడ్ బాడీతో మ్యాచ్ అవుతున్నాయి. మీరొచ్చి చూసుకోండి అని అన్నారు. ఇప్పుడు చూస్తే ఇంట్లో ఎక్కడ కూడా మహాలక్ష్మి కనిపించలేదు. ఒకసారి వెళ్దాం అంకుల్ మనం అని ఎంతో బాధపడుతూ మహాలక్ష్మి ఫ్రెండ్ అంటుంది. ఇక ఇల్లు మొత్తం వెతికినా సరే మహాలక్ష్మి ఎక్కడ కనిపించకపోవడం వల్ల మహాలక్ష్మి తల్లిదండ్రి వెళ్లి డెడ్ బాడీని చూడ్డానికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూడగానే తెలుస్తుంది ఆ డెడ్ బాడీ మహాలక్ష్మిదే అని. అంటే ఇప్పటిదాకా మహాలక్ష్మి తల్లిదండ్రులతో ఉన్నది చనిపోయిన మహాలక్ష్మేనా అని తల్లిదండ్రి ఇద్దరు అనుకుని చాలా ఏడుస్తూ, బాధపడుతూ ఇంటికి తిరిగి వెళ్తారు.